హాయ్ అందరికీ నమస్తే. మీ కార్తీక్ ఉంగ్రాల. శ్రీనిధి అనేది అంటే వెలుగు కార్యాలయంలో ఒక శ్రీనిధికి సంబంధించిన ఒక పథకానికి సంబంధించి విషయంలో భాగంగా చాలామంది గ్రామాలలో ఉన్న మహిళలు శ్రీనిధి ద్వారా అమౌంట్ తీసుకొని వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు కానీ వాళ్ళ కుటుంబ అవసరాలు కానీ వాడుకొని వాటిని నెలవారీగా తీర్చుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే అసలు శ్రీనిధికి సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నాయని చాలామందిని అడగడం జరిగింది. గతంలో ఓ డోక్రా మహిళ మేలుకో అనే అంశంలో భాగంగా చాలామంది దాంట్లో కామెంట్ చేశారు. దానికి సంబంధించి ఈరోజు శ్రీనిధి అంటే ఏంటి, పూర్తి వివరణ అయితే మీకు నేను అందిస్తాను. అంటే సామాన్యుడికి కూడా అర్థం చేసుకునే విధంగా నేను అందిస్తాను ఇక్కడ. ఇక ఒక బ్యాంకు ఉన్నప్పుడు ఆ బ్యాంకుకు సంబంధించి చాలా లక్షల అకౌంట్లు ఉంటాయి. అలానే ఆ లక్షల అకౌంట్లు ఉన్నా కూడా మనం ఒక బంగారం పెట్టుకుంటాం ఆ బ్యాంకులో. బంగారం పెట్టుకున్నప్పుడు ఏమైంది, వాళ్ళు ఖచ్చితంగా ఏం చేస్తారంటే మనకు ఒక అకౌంట్ నెంబర్ ఇస్తారు. ఆ అకౌంట్లోనే మనం బంగారం తీసుకున్న అమౌంట్ కానీ వడ్డీ కానీ దాంట్లోనే కడతాం. అది క్లియర్ చేసుకున్న తర్వాత మన బంగారం మనం తీసుకుంటాం ఒక బ్యాంకులో పెట్టినప్పుడు. ఇదే జరిగేది ఖచ్చితంగా. అలానే శ్రీనిధి, ఈ శ్రీనిధికి సంబంధించి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఖచ్చితంగా ఒక్కొక్క గ్రామంలో 30-40 గ్రూపులు ఉంటాయి. ఈ గ్రూపులకు సంబంధించి ఒక 20 గ్రూపులకు సంబంధించి శ్రీనిధి ద్వారా తలా 10 లక్షలు 20 లక్షలు గ్రూపుకి తీసుకున్నారు అనుకుందాం. వీళ్ళంతా ఏం చేస్తారంటే ఈ అమౌంట్ తీసుకున్న తర్వాత నెలవారీ అమౌంట్ కట్టాలిగా ఖచ్చితంగా. ఆ అమౌంట్ కట్టే క్రమంలో ఏం చేస్తారంటే ఒక్కో గ్రామంలో ఒక్కొక్క వివోకి సంబంధించి ఒక శ్రీనిధి అకౌంట్ ఉంటుంది. ఆ అకౌంట్లోనే వీళ్ళు వెళ్ళి ఆ అమౌంట్ వేస్తారు. ఆ అమౌంట్ వేసిన తర్వాత ఏమైందంటే అక్కడి నుంచి అడ్జస్ట్మెంట్ జరిగిద్ది. ఎక్కడికి, ఎవరైతే ఇగో పలానా శ్రీనివాసరావు గ్రూపు, తర్వాత ఒక కార్తీక్ గ్రూపు, ఇంకొక ఎల్లయ్య గ్రూపు, ఇంకొక పుల్లయ్య గ్రూపు, ఏదైనా సరే ఆ అమౌంట్ దాంట్లో పడిన తర్వాత ఆ అకౌంట్ నుంచే ఏది గ్రామ సమైక్యలో ఉన్న ఆ గ్రామంలో ఉన్న సామఖ్య ఆ అకౌంట్ నుంచే ఖచ్చితంగా వాళ్ళ ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వడ్డీకి వాళ్ళకి సంబంధించి దాన్ని అటాచ్ చేస్తారు. కానీ ఇక్కడ కొంత ఆరోపణ ఏంటంటే చాలా వరకు ఆ అమౌంట్ అనేది వెమ్మటే అడ్జస్ట్ చేయకపోవడం వల్ల చాలా వరకు ఏం జరుగుతుందంటే ఎవరైతే ఈ శ్రీనిధి తీసుకున్నారో వాళ్ళకి వడ్డీ ఎక్కువ పడుతుందని చెప్పి చెబుతున్నారు. మరి నెల వచ్చేసరికి 19వ తారీఖు 20వ తారీఖులో మనం అమౌంట్ కట్టేయాలి వాళ్ళకి, ఎవరికి, ఆ శ్రీనిధికి సంబంధించి ఆ అకౌంట్ కట్టేయాలి. ఈ కట్టేలోపు ఒక 4 రోజులు అటు ఇటు అవుద్ది ఖచ్చితంగా. ఆ సందర్భంలో ఏమవుతుందంటే చాలామందికి వడ్డీ ఎక్కువ పడుతుంది. ఈ వివోలు కొంతమంది సంబంధించి నేను అదే అన్నది, ఎవరి మీద ఆరోపణ తప్ప ఎక్కడా కూడా వాళ్ళు తప్పు చేశారు ఒప్పు చేశారని ఎక్కడో చెప్పను. కొంతమంది కొంచెం లేటుగా కట్టడం వల్ల ఏమవుతుందంటే ఎవరు ఈ తీసుకున్న నగదు ఎవరైతే గ్రూపులో ఉన్నారో వీళ్ళు ఒకరోజు అటు ఇటు కట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి వడ్డీ ఎక్కువ పడుతుంది. అది కాదు, మీకు టైం ఎప్పుడైతే చెప్పారో టైము ఆ టైంలో కట్టారంటే ఖచ్చితంగా మీకు వడ్డీ పడదు, ఎక్కువ పడదు, తక్కువ పడింది. కానీ మీరేం చేస్తారంటే ఏముందిలే అని ఈజీ తీసుకుంటున్నారు. అది తప్పు, గుర్తుపెట్టుకోండి. ఇది ఖచ్చితంగా మీకు ఏ టైం చెప్పారో ఆ టైంలోపే మీరు కట్టేసేయాలి. అదొకటి విషయం. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పింది, ఇంకోటి చెప్పాలంటే ఏంటంటే ఈ గ్రూప్లో మీరు మొత్తం కట్టిన తర్వాత వీటిని అడ్జస్ట్ చేసేవాళ్ళు ఎవరు, సీసీ చేస్తారా, ఆ బ్యాంక్ మేనేజర్ చేస్తారా, ఎవరు శ్రీనిధి బ్యాంక్ మేనేజర్ చేస్తారా అనేది తెలియదు మనకి. ఎందుకంటే ఇక్కడ ఈ అడ్జస్ట్ చేసే టైంలోనే కొంచెం తప్పులు దొర్లుతున్నాయి, లోపాలు జరుగుతున్నాయని చెప్పేసి కూడా మనకి చాలామంది చెప్పడం జరిగింది. ఈ లోపాలు అనేది ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా మనకు సంబంధించి సరైన సమయంలో కనుక వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తే ఇవి ఖచ్చితంగా మనకు వడ్డీలు పడవు. కానీ ఇప్పటికి కూడా చాలా గ్రామాలలో ఈ శ్రీనిధి అకౌంట్కి సంబంధించిన విషయంలో భాగంగా ఇప్పుడు కూడా ఇంకా అమౌంట్ దాంట్లో ఉన్నాయని చెప్పి చాలామంది మహిళలు చెప్పడం జరిగింది. అంటే ఏంటి అంటే వాళ్ళు వేసిన డబ్బులు దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేయకపోవడంతో ఏమైంది, వాళ్ళకి ఇంకా ఎక్కువ వడ్డీ పడింది. తప్పెవరిది అనేది అది వాళ్ళకే వదిలేస్తాను నేను ఇంకా. ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా ఈ శ్రీనిధి విషయంలో మీరు ప్రతి అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పేటీఎం మిషన్లు వచ్చినాయి. ఈ పేటీఎం మిషన్ ద్వారా కట్టడం వల్ల ఏమైందంటే డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళిపోతాయి, ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఈ పేటీఎం మిషన్లో కూడా కొంత ఆరోపణ వినిపిస్తుంది. ఇక్కడ ఒకవేళ అటు ఇటు కట్టే మూమెంట్లో అంటే ఒక పేరు మీద ఇంకో పేరు కూడా కొన్ని తప్పులు జరుగుతున్నాయని చెప్పి అంటున్నారు. ఇది ఆరోపణ మాత్రమే ఇక్కడ విషయం అయితే. కానీ ఇక్కడ నేనేమంటానంటే ఇక్కడ విషయం ఏమంటానంటే ఖచ్చితంగా చూసుకుంటే మహిళలకు సంబంధించి మీరు ఎప్పుడైతే సరే ఒకవేళ పేటీఎం మిషన్లో నెలవారీ కడుతున్నారు అనుకుందాం, ఆ స్లిప్ని మీరు తీసుకున్న తర్వాత ఖచ్చితంగా జెరాక్స్ తీపించుకోండి. ఎందుకంటారు తెలుసా, ఆ జెరాక్స్ తీపించుకోకపోతే దాని మీద ఉన్న ఇంక్ అనేది ఎమ్మటే సాయంత్రానికి మొత్తం కూడా ఖరాబ్ అయిపోద్ది. అప్పుడు మీరు కరెక్ట్గా ఉండదు మీకు. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. శ్రీనిధి తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎవరైనా సరే మీరు ప్రతి నెల ఎప్పుడైతే అమౌంట్ కడుతున్నారో ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత ఆ పేటీఎం మిషన్లో కట్టిన తర్వాత దాన్ని జెరాక్స్ తీసుకోండి ఖచ్చితంగా. ఆ జెరాక్స్ మీ దగ్గర పెట్టుకోండి. మీ వివోకి చెప్పండి, మేము ఈ నెల కట్టేసామని ఆ వివోకి కూడా చెప్తే మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే ఆ వివో అక్కడున్న ఆ రికార్డులో రాసుకుంటుంది. ఈ నెల ఖచ్చితంగా ఈ గ్రూప్ వాళ్ళు కట్టారు, ఈ గ్రూప్ వాళ్ళు కట్టదని రాసుకుంటారు.
అప్పుడు మీరు చెప్పడం వల్ల ఏందంటే ఖచ్చితంగా అక్కడ రాసుకోవడం వల్ల ఏమైద్దంటే, సంతకం పెట్టించుకోవడం వల్ల ఏమైద్దంటే, మీకు ఒక అథారిటీ ఉంటది. ఏమని? ఈ నెలలో ఈ అమౌంట్ కట్టాను. అక్కడ రికార్డ్‌లో నేను పేరు రాపించుకున్నాను కూడా ఉంటది. ఈ 2 చేయండి. వీఓ దగ్గర పేరు రాపించుకోండి అక్కడ. సంతకం కూడా పెట్టించుకోండి. అలా అని ఇక్కడ కూడా మీరు ఖచ్చితంగా ఈ పేటీఎం మిషన్‌లో కట్టించుకున్న దానికి ఖచ్చితంగా జిరాక్స్ తీసుకోండి. ఈ జిరాక్స్ తీసుకోపోవడం వల్ల మీరు ఖచ్చితంగా రేపు పొద్దున్నే ఒక్క స్లిప్ పోయినా సరే, మీరు ఎక్కడికెళ్ళాలో కూడా మీకు తెలీదింక. చాలా వరకు చెప్పాలంటే. ఇదొకటి అంశం. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటేందంటే, మీకు స్లిప్ పోతే పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. ఇది చాలామంది అడిగేది ఇదే. సార్ ఒక స్లిప్ పోయిందంటే మమ్మల్ని అమౌంట్ కట్టమంటున్నారు. ఏ ఇది ఎలా అయిద్దని అంటున్నారు. ఇక్కడ విషయం ఏందంటే స్లిప్ పోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఏపీఎం దగ్గరికెళ్ళండి. లేదా సీసీ దగ్గరికెళ్ళండి. ఖచ్చితంగా వాళ్ళు ఆ లాగిన్‌లో చూసి ఏ రోజు స్లిప్ పోయింది, ఏ నెలలో స్లిప్ పోయిందని చెప్పేసి మీకు కరెక్ట్‌గా చెప్తారు. అప్పుడు మీకు అర్థమైద్ది. మీకు ఎవరికైతే డబ్బులిచ్చారో, ఒకవేళ ఆ పేటీఎం కట్టమని ఒక మహిళకిచ్చారా? లేదా అక్కడున్న ఎవరికైనా వ్యక్తులకిచ్చారా? వాళ్ళు కట్టలేదనేది మీకు అర్థమైపోద్ది ఆ రోజే. ఏది ఏపీఎం దగ్గరికెళ్ళినా సరే, సీసీ దగ్గరికెళ్ళినా సరే, అక్కడ సంబంధించిన అంశంలో భాగంగా మీరు ఆ అమౌంట్‌కి సంబంధించి ఎప్పుడైతే ఒక నెల స్లిప్ మిస్ అయిందో, ఆ నెల స్లిప్‌కి సంబంధించి మీకు పూర్తి వివరణ కూడా ఆ ఏపీఎం గాని, అలానే ఆ సీసీ గాని మీకు ఖచ్చితంగా వివరణ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా చూసుకుంటే వేరే ఇప్పుడు రెండేనే గదా! ఒకటి మీరు కట్టిన అమౌంట్‌కి సంబంధించి రికార్డ్‌లో మెన్షన్ జేసుకోవాలి. దాని జిరాక్స్ తీసుకోవాలి. రెండొచ్చేసరికే మీరు ఎక్కడైతే ఈ చెప్పా గదా! ఈ స్లిప్ పోయినప్పుడు ఏపీఎం దగ్గర లాగిన్‌లో గాని, సీసీ దగ్గర లాగిన్‌లో గాని చూసుకుంటే మీకు సంబంధించి ఏం జరిగిందనేది ప్రతి వివరణ కూడా మీకు అర్థమైపోద్ది. అలానే బ్యాంక్‌కెళ్లి చూసుకున్నా కూడా అర్థమైద్ది. మీరు ఆ బ్యాంక్‌లో ఏసినప్పుడు ఆ బ్యాంక్‌కెళ్లి చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఆహా! ఈ నెలలో మీకు పలానా అకౌంట్‌లో అదే ఆ గ్రామానికి సంబంధించిన వివో అకౌంట్ చూసుకున్నా కూడా మీకు అర్థమైపోద్ది. ఇవి చూసుకోకుండా చాలామంది అంటే చదువులేని వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపం తెలియక ఆ స్లిప్ తీసుకురామని చాలామంది అధికారులు చెప్తారు. స్లిప్ పోయిందంటే మీరు అమౌంట్ కట్టాలంటారు. ఈ ఈ టెన్షన్‌లో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక పాపం ఏం చేస్తారంటే ఆ ఉన్న పేమెంట్ మళ్ళీ కడతారు ఈళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి. స్లిప్ పోయిందని చెప్పేసి 3 అంశాలు చెప్పా. ఏపీఎం దగ్గరికి, సీసీ దగ్గరికి వెళ్ళండి. ఆ లాగిన్‌లో చూపించండి. చూసుకొని అక్కడ ఏం జరిగిందో చూడండి. లేదా మూడోది ఆ బ్యాంక్‌కెళ్ళి చూసుకోండి. ఈ 3 ఒకవేళ ఖచ్చితంగా ఈ మూడిట్లో మీకు తేలిపోద్ది. ఏం జరిగిందనేది, ఎవరు కట్టారనేది. మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ నెల కట్టమని, వాళ్ళు కట్టారా లేదా అని మీకు అర్థమైపోద్ది. ఇవి చూసుకోకుండా ఏం చేస్తారంటే కొంతమంది, సార్ మీరు ఒక స్లిప్ పోయిందని చెప్పేసి మమ్మల్ని అమౌంట్ కట్టమంటున్నారు సార్. ఆ స్లిప్ మేమే తీసుకొచ్చామని చెప్పేసి ఏం చేయాలో తెలియక చాలామంది మహిళలు ఏం చేస్తున్నారంటే, ఆ డబ్బులు మళ్ళీ కట్టేస్తున్నారు ఆళ్ళు. 12,000, 13,000, 20,000 ఎంత ఉంటే పేమెంట్‌కి సంబంధించి అంత కట్టేస్తున్నారు ఆళ్ళు. అప్పుడు ఎంత ప్రాబ్లమ్ అవుతుంది చూడండి ఒకసారి. మనం తీసుకుంది ఎంత, మనం కట్టేది ఎంత అని కూడా అర్థం చేసుకోకుండా మళ్ళీ కట్టాల్సొస్తుంది మనం. ఇక్కడ అందుకే అంటాను నేను. తప్పనేది ఒక సంస్థకో, ఒక అధికారికో ఒకళ్ళు కాదు. మన దగ్గర తప్పుంది ముందు మనం. మనం నేర్చుకోవాలి మనం. ఖచ్చితంగా ఈ శ్రీనిధి తీసుకున్నప్పుడు ఎలాంటి అంశాలుంటాయి? ఈ అంశాల్లో భాగంగా మనకు సంబంధించి లోన్ తీసుకున్నప్పుడు ఎక్కడికెళ్ళాలి? ఏం తీసుకోవాలి? 20,00,000, 30,00,000 రూపాయలు తీసుకోవడం కాదు మహిళలారా. మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఒక స్లిప్ పోతే ఏం చేయాలి? ఒక పేటీఎం మిషన్‌లో కట్టినప్పుడు ఎలాంటి జిరాక్స్ తీసుకోవాలి? ఈ ప్రతి అంశాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. డబ్బులు ఊకే రావు గుర్తుపెట్టుకోండి. రూ. 10 పోయినా కూడా మనం చాలా కంగారు పడతాం. అలాంటిది 10,000, 20,000 పోయినాయంటే ఎవరికి సమాధానం చెప్పుకోవాలి మనం? గుర్తుపెట్టుకోండి. ఇది తప్పు. ఇప్పటికైనా నేర్చుకోండి. ఈ 3 అంశాలను గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా. హ్మ్. అలానే ఇంకోటేందంటే, ఈ ఈ ప్రతి దానికి గూడా ఇంత ఇబ్బంది పడుతున్నారు. ఎవరు? ఈ డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక స్లిప్ పోయినా సరే, ఇలా ఒక నెల కట్టకపోయినా వడ్డీ ఎంత పడుతుంది? ఇలా ప్రతి అంశం గూడా ఏందంటే, ఎవరికి చెప్పుకోవాలో ఏమో ఆళ్ళకి అర్థం కావట్లేదు. ఈ శ్రీనిధికి సంబంధించిన అంశంలో భాగంగా ఒక హెల్ప్‌లైన్ పెట్టాలి. ఒక హెల్ప్‌లైన్ పెడితే ఖచ్చితంగా ఏం జరిగిద్దంటే, ఆ హెల్ప్‌లైన్‌కి సంబంధించి మీరు ఫోను చేసి, సార్ మా అకౌంట్‌కి సంబంధించి ఇదిగో మా గ్రూప్‌కి సంబంధించి మా గ్రూప్ ఇది. మా గ్రూప్‌కి సంబంధించి ప్రతి వివరం గనక మీరు ఆన్‌లైన్ గాని చేస్తారన్నారు ఎట్లా? ఈ హెల్ప్‌లైన్ పెడితే, ఈ హెల్ప్‌లైన్‌కి ఫోను చేసుకొని, సార్ మా గ్రూప్ ఇది. మా గ్రూప్‌లో మేము ఇంత అమౌంట్ కట్టాము. మొత్తం కూడా కట్టేసాము. కానీ పేటీఎం మిషన్‌లో మాకింకా ఆహ్, మాకు 23 నెలలు, 20 నెలలు కట్టినా కూడా మాకింకా పేటీఎం మిషన్‌లో మేము కట్టనట్టుగా చూపిస్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందని చెప్పేసి ఒక హెల్ప్‌లైన్ గనుక పెడితే మీరు, డ్వాక్రా మహిళలు ఆ హెల్ప్‌లైన్‌కి ఫోను చేసి, వాళ్ళ గ్రూప్ పేరు చెప్పి, సార్ అమ్మ మీకిక్కడ జరిగింది. ఇక్కడ తప్పు జరిగింది. ఈ నెల తప్పు జరిగింది. మీరెక్కడ కట్టారు? అకౌంట్‌లో కట్టారా? మీరు బ్యాంకులో కట్టారా? పేటీఎంలో కట్టారా? లేదా బ్యాంకుకి సంబంధించిన ఒక సీసీ పాయింట్‌లో కట్టారా? హ్మ్. ఎక్కడ కట్టారు మీరు? మరి ఎక్కడ ఈ ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళేం చేస్తారంటే, వాళ్ళు ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని ఎక్కడ తప్పు జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పడానికి వీలుగా ఉంటది. అందుకని హెల్ప్‌లైన్ అనేది పెట్టమంటుంది. ఈ హెల్ప్‌లైన్ లేపడం వల్ల ఏమవుతుందంటే డ్వాక్రా మహిళలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీకింకా అర్థం కావట్లేదు. ఈ స్లిప్పుల కోసం ఇంకా తిరుగుతూనే ఉన్నారు ఇంకా మహిళలు పాపం. ఆ స్లిప్ పోయింది డబ్బులు కట్టనంటారు వాళ్ళు అధికారులొచ్చి. ఎక్కడ తీసుకొచ్చిద్ది స్లిప్పు? చదువుకోలేదామ? ఎక్కడికెళ్ళిద్ది? పేటీఎం మిషన్ దగ్గరికెళ్ళిద్దా? బ్యాంక్ కాడికెళ్ళిద్దా? ఏపీఎం దగ్గరికెళ్ళిద్దా? సీసీ దగ్గరికెళ్ళిద్దా? ఎవరు ఆ టైంలో వీళ్ళకి సహాయం చేసేవాళ్ళు ఎవరు చెప్పు? ఒక్కొక్కళ్ళు చేస్తారు, ఒక్కొక్కళ్ళు చేయరు. అందరూ చేయరని అంటలేదు.
వాళ్ళ పనులు వాళ్ళకుంటాయి అంటున్నా. ఆ సమయంలో వీళ్ళేంది కంగారు పడతా ఉంటారు పాపం. ఈ శ్రీనిధికి సంబంధించి. అందుకని మహిళ గుర్తుపెట్టుకో, డోక్రా మహిళ గుర్తుపెట్టుకో. శ్రీనిధి తీసుకోవడం గొప్ప కాదు. నువ్వు శ్రీనిధి తీసుకోవటం వల్ల ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. పేటీఎం మిషన్‌లో నువ్వు తీసుకున్న పేటీఎం మిషన్‌లో నువ్వు డబ్బులు కడితే వాళ్ళిచ్చే స్లిప్‌కి జిరాక్స్ తీసుకో. ఇదొకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. ప్రతీదీ, ప్రతీదీ స్లిప్ నువ్వు ఖచ్చితంగా నీ దగ్గర పెట్టుకొని జిరాక్స్ తీసుకో. ఆ జిరాక్స్‌కి సంబంధించి జాగ్రత్తగా పెట్టుకో. పెట్టుకుంటేనే నీకు ఉపయోగం. ఈ ఒక్క స్లిప్ పోయినా సరే రేపొద్దున్నే మళ్ళీ వడ్డీ కట్టమంటారు. ఎక్స్‌ట్రా కట్టమంటారు. ఎవరు కట్టమంటారు కాదు. కట్టమంటారు అంతే ఇగ. అది. నువ్వే మోసపోతావు. నువ్వే ఇక్కడ నష్టపోతావు. 20,00,000 ఇస్తున్నారు తీసుకుంటున్నావు. 30,00,000 ఇస్తున్నారు తీసుకుంటున్నావు. తీసుకోవడం గొప్పతనం కాదిక్కడ. నువ్వు ఖచ్చితంగా ఎప్పుడైతే డబ్బులు తీసుకుంటున్నావో, ఆ డబ్బులకు సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా నువ్వు దగ్గర పెట్టుకోవాలి అంతా గూడా. అది. దగ్గర పెట్టుకోకపోతే నువ్వే ఆగమైపోతావు. నువ్వే నష్టపోతావు. నీ కుటుంబాన్ని ఆర్థికం కోసమో, నీ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కోసమో, లేకపోతే ఇంకొక దానికి సంబంధించి నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు. లక్షల రూపాయలు తీసుకుంటున్నావు. మరి ఆ డబ్బులకు వడ్డీ కట్టొద్దా? ఒక్క స్లిప్ పోతే నువ్వెంత బాధపడుతున్నావు? ఇప్పుడు చాలామంది బాధపడుతున్నారు శ్రీనిధిలో. స్లిప్ పోతే మళ్ళీ తిరిగి డబ్బులు కట్టాలని. వాళ్ళకి అవగాహన లేదు. ఇంతమందికి శ్రీనిధికి సంబంధించి ఏ ఒక్క రోజున ఒక్క అధికారైనా సరే అవగాహన కల్పించారా? శ్రీనిధికి సంబంధించి లక్షల రూపాయలు మీరు వడ్డీలకి ఇస్తున్నారు తప్ప, ఒక్క రోజున ఒక కార్యక్రమం పెట్టి, అమ్మా స్లిప్ జాగ్రత్తగా పెట్టుకోవాలి. పేటీఎం మిషన్‌లోనే కట్టాలి. ఒక స్లిప్ పోయినా ఇలా జరిగిద్దని చెప్పేసి ఎవరికైనా చెప్తున్నారా అంటే శూన్యం. మరి ఇంకెవరు చెబుతారు మీరింగా? ఈ డ్వాక్రా మహిళలకు ఎవరు వీళ్ళకి అవగాహన ఎవరు కల్పిస్తారు? ఇంత అమౌంట్ తీసుకునేటప్పుడు? గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా మీరు ఒక ఇప్పటికి 25 సంవత్సరాలు అవుతుంది వెలుగు కర్రలు పెట్టి. మీ అభివృద్ధి కోసం పెట్టారు. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి. మరి ఏం సాధించారు మీరు? ఈ స్లిప్పులు పోగొట్టుకొని ఇంకా వడ్డీలు కడుతున్నారు మీరు. నేను అందుకే అన్నది. ఒక సంస్థను అనొద్దు, ఒక అధికారిని అనొద్దు మనం. తప్పు మన దగ్గరే ఉంది. వాళ్ళు అనటానికి మనకు ఛాన్స్ లేదు. మనం కరెక్ట్‌గా ఉంటే వాళ్ళని ఒక మాట కూడా అనలేంగా మనం. అదే మన స్లిప్పులు మన దగ్గర పెట్టుకొని, జిరాక్స్‌లు తీపించుకొని, ప్రతీదీ కూడా మన దగ్గర పద్ధతిగా ఇప్పుడు 20,00,000 రూపాయలు తీసుకునేటప్పుడు పేటీఎం మెషిన్ దగ్గర పోయి కట్టుకోవటం. ఎందుకు మీరు వేరే వాళ్ళకిస్తారు? వివోకి ఎందుకిస్తారు? సీసీకి ఎందుకిస్తారు? ఈళ్ళకి ఎందుకు ఇస్తున్నారు అసలు? మీరు తప్పు కదా ఇలా చేయటం. వీటి వల్ల ఏమైంది? వాళ్ళు కడతారు, కట్టరు. రేపొద్దున వాళ్ళ మీద గొడవలు అవుతాయి. ఇప్పుడు ఎన్ని చూస్తున్నాం మనం? 10,00,000తో పారిపోయిన యానిమేటర్, 5,00,000తో పారిపోయిన యానిమేటర్. మనల్ని ఇలా ఎన్ని వార్తలు వింటున్నాం మనం చెప్పు? అవసరమా మనకివి? తప్పు మనం చేసుకుంటాం. వాళ్ళని అంటాం దేనికి? తప్పు మనమే చేస్తున్నాం. వాళ్ళు చేయట్లా. గుర్తుపెట్టుకో. మన దగ్గర కరెక్ట్‌గా అన్నీ ఉంటే ఎవరు మనల్ని ఏం చేయలేరు. ఎవరు మనల్ని అనలేరు. ఏ బ్యాంక్ లింకేజ్ తీసుకున్నా, ఏ శ్రేణి తీసుకున్నా ప్రతీదీ కూడా బ్యాంకుకెళ్ళి పద్ధతిగా కట్టుకొని స్లిప్ తీసుకొని జిరాక్స్ తీసుకోండి. మర్చిపోవద్దు చెప్తున్నా. జిరాక్స్ తీసుకోండి. ఖచ్చితంగా మీరు ప్రతిదాన్ని కూడా మీ దగ్గర భద్రంగా పెట్టుకోండి. ఆయా వివో దగ్గరికెళ్ళి ఈ నెల కట్టంగానే మీరు అక్కడ వాళ్ళ రికార్డులో రాపిచ్చుకొని సంతకం పెట్టించుకోండి. ఈ నెల కట్టేసామని. అప్పుడు మీకు ఇబ్బంది పోద్ది. అది. శ్రీనిధి సంబంధించిన అధికారులకు నేను ఒకటే చెప్తున్నాను సార్. చాలామంది మహిళలు ఇప్పటికి కూడా మోసపోతున్నారు. మీరు ఒక హెల్ప్ లైన్ గనుక ఏర్పాటు చేస్తే ఎక్కడా కూడా ఈ చిన్నపాటి లోపాలు కూడా సరి చేసుకోవచ్చు సార్. చాలా వరకి హెల్ప్ లైన్ నెంబర్ కనుక పెడితే ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు మహిళలకు ఇస్తున్నప్పుడు మీరెందుకు ఒక హెల్ప్ లైన్ ఎందుకు పెట్టలేకపోతున్నారు? ఒక హెల్ప్ లైన్‌కి ఫోన్ చేస్తే ఒక 108కి ఫోన్ చేస్తున్నాం. ఒక 100కి ఫోన్ చేస్తున్నాం. మహిళలకు దిశ యాప్ ఉంది. ఇన్ని కల్పించేటప్పుడు ఒక హెల్ప్ లైను ఇన్ని లక్షల రూపాయలు, ఇన్ని కోట్ల రూపాయలు వడ్డీలకి ఇచ్చేటప్పుడు మహిళకి ఆర్థికంగా వాళ్ళ ఎదుగుదలకి ఇచ్చేటప్పుడు ఒక హెల్ప్ లైన్ ఎందుకు మనం పెట్టలేకపోతున్నాం? హెల్ప్ లైన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం మనం? ఒక హెల్ప్ లైన్ పెడితే సార్ చదువుకున్నోళ్ళుంటారు. మీ గ్రూప్‌కి సంబంధించి ఫోన్ చేసి సార్ ఆ హెల్ప్ లైన్‌కి ఫోన్ చేసి సార్ మాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది సార్. మేము మొత్తం కూడా కట్టామండి. అమౌంట్ తీసుకొని మొత్తం 23 నెలలు కట్టినా కూడా మళ్ళీ డబ్బులు అడుగుతున్నారు సార్ అని అధికారులు అంటున్నారు. మరి ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? ఈ లోపం ఎక్కడ జరిగిందని చెప్పేసి తెలుసుకోవాలంటే వీళ్ళని అడిగే కంటే కూడా హెల్ప్ లైన్‌కి ఫోన్ చేస్తే ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా నేను చెప్తుంది. ఒక తెలుగు రాష్ట్రం కాదు. తెలుగు 2 రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్ర గాని, తెలంగాణకు సంబంధించి 2 కూడా శ్రీనిధికి సంబంధించి గనక హెల్ప్ లైన్ మీరు ఏర్పాటు చేస్తే మహిళలు ఎప్పుడూ కూడా ఇలాంటి విషయంలో ఇబ్బందులు పడకుండా ఒక స్లిప్ పోయినా కూడా ఒక ధైర్యంగా ఉండి వాళ్ళు మా డబ్బులు ఖచ్చితంగా హెల్ప్ లైన్‌కి ఫోన్ చేస్తే ఏం జరిగిందో మాకు చెబుతారు. ఎక్కడ మా డబ్బులు పోయాయని చెప్పేసి వాళ్ళు చాలా ఎందుకంటే ఆహ్, అంటే భయపడకుండా వాళ్ళ ధైర్యాన్ని కోల్పోకుండా ఉంటారు. మీకు తెలీదు సార్ చాలామంది మహిళలు ఇప్పుడు సంబంధించి స్లిప్పులు పోగొట్టుకొని అమౌంట్ కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. స్లిప్పులు పోగొట్టుకొని కట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చదువుకున్నోళ్ళు. వాళ్ళకేం చేయాలో తెలియట్లేదు పాపం. ఒక స్లిప్ పోతే ఏం చేయాలో తెలియట్లేదు శ్రీనిధిలో. చాలా లోపాలున్నాయి ఇప్పటికి. మనమా చెప్పలేము. వీళ్ళకా అర్థం కాదు చాలా వరకి. అది. ఎందుకంటే ఈ లాగిన్‌కి సంబంధించి కూడా చాలా లోపాలున్నాయి.
ఈ ఒకే అకౌంట్‌కి సంబంధించి మీరెందుకు ఒకే గ్రామంలో ఒక వివో అకౌంట్ తీసి 20 గ్రూపులకు సంబంధించిన గ్రూపులు దాంట్లో ఏస్తే అవి ఎలా పాసిబుల్ అయిద్ది సార్ చెప్పండి? ఒక్కొక్కరికి ఒక అకౌంట్ ఇస్తే సరిపోద్ది గానీ, ఒక అకౌంట్ పెట్టి 30 గ్రూపులు డబ్బులు తీసుకొచ్చి దాంట్లో ఏస్తే ఒకళ్ళు కట్టినోళ్ళుంటారు, కట్టినోళ్ళుంటారు, కట్టనోళ్ళుంటారు. వాళ్ళ డబ్బులు అడ్జస్ట్ చేస్తున్నారు ఇక్కడ నుంచి. అది మీకు గూడా తెలుసు ఆల్రెడీ విషయం. ఈ విషయం అడ్జస్ట్ చేసే సంగతి మీకు కూడా తెలుసు ఆల్రెడీ. ఆ! ఈ అడ్జస్ట్ చేయని సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు గూడా గ్రామాల్లో వివో అకౌంట్‌లో చాలా అమౌంట్‌లున్నాయి సార్. 2,00,000, 1,50,000, 1,00,000 ఎందుకుండా ఆగిపోతున్నాయి అవి? వాళ్ళెందుకు అడ్జస్ట్‌మెంట్ చేయలేకపోతున్నారు? ఎందుకు అక్కడే ఆపేస్తున్నారు వాటి అమౌంట్‌ని? ఇవి కూడా మీరు పరిగణనలో తీసుకోవాలి. ఈ మహిళలకి ఎందుకు అంటే ఈ సందర్భాలే. ఈ అమౌంట్ కట్టినా కూడా ఈ అడ్జస్ట్‌మెంట్ చేయలేకపోవడంతోటి అసలు ఈ అడ్జస్ట్‌మెంట్ అనేది తీసేయండి సార్ మీరు ఖచ్చితంగా. ఒక అకౌంట్‌లో ఏసి అడ్జస్ట్‌మెంట్ తీసే వ్యవహారాన్ని అసలు మీరు పూర్తిగా తీసేయండి శుభ్రంగా. తీసేసి ప్రశాంతంగా ఎవరైతే అకౌంట్‌కి డబ్బులు తీస్తున్నారో ఆ అకౌంట్‌లో ఏస్తే అవి ఖచ్చితంగా శ్రీనిధికెళ్ళేలాగా చూసుకోండి. అంతేగాని మీరు లేనిపోనిది ఒక అకౌంట్ పెట్టి 20, 30 గ్రూపుల డబ్బులు దాంట్లో ఏస్తే వాళ్ళు అడ్జస్ట్‌మెంట్ చేయక, వీళ్ళకి అర్థం గాక, ఒక స్లిప్ పోతే అర్థం చేసుకోలేక, మళ్ళీ తిరిగి డబ్బులు కట్టుకుంటా, ఎన్నో ఇట్లా వాళ్ళు చాలా వరకి ఇబ్బందులు పడుతున్నారు డ్వాక్రా మహిళలకు సంబంధించి. ఇప్పటికైనా అర్థం చేసుకొని ఒక హెల్ప్‌లైన్ అనేది ఏర్పాటు చేసి మహిళలకు సంబంధించి, ఆ హెల్ప్‌లైన్‌కి సంబంధించి మహిళలు ఏ గ్రూప్ అయితే చెప్తారో, ఏ గ్రామం అయితే చెప్తారో, ఆ గ్రామానికి సంబంధించి మీరు విషయంలో భాగంగా ఖచ్చితంగా వారికి ఈ హెల్ప్‌లైన్ ద్వారా వాళ్ళకి హెల్ప్ చేస్తే, వాళ్ళు ఎక్కడా కూడా డబ్బులు ఒక్క రూపాయి కూడా పోగొట్టుకోరు డ్వాక్రా మహిళలు. గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పటికే వాళ్ళు ఈ సీరీస్‌కి సంబంధించి, బ్యాంకులకు సంబంధించి ఎన్నో కోట్ల రూపాయలు వడ్డీలు కడుతున్నారు ఇప్పటికి గూడా. వాళ్ళు ఆర్థికంగా ఎదిగేదేమో గానీ, డబ్బులు మాత్రం విపరీతంగా కట్టేస్తున్నారు డ్వాక్రా మహిళలు. ఇప్పటికైనా సార్ ఈ డ్వాక్రా మహిళల్ని మీరు దృష్టిలో ఉంచుకొని ఒక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి, వారికి సహాయం చేస్తారని జెప్పేసి ఈ సంబంధించిన అధికారులకైతే నేను తెలియజేస్తున్నాను సార్. మీ కార్తీక్ ఉంగరాల.